వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రైతులను రాజుల్ని చేస్తా. నేను ఒకప్పుడు రైతునే, మస్తు వ్యవసాయం చేసిన. అరే నా కుటుంబమే రైతు కుటుంబం, వ్యవసాయం చేయడంలో దిట్ట. ఇక మా ప్రభుత్వం వచ్చిందంటే రైతులకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకోండి, గడ సోనియమ్మ గిడి రేవంత్ ఇద్దరం కూడా రైతుల కోసం కష్టపడతాం. గిట్లా సంవత్సరం క్రితం ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు, ఆ తర్వాత రైతులకు చాలా పెద్ద పెద్ద ప్రామిస్లు చేసిండ్రు. మరి ఆ ప్రామిస్లు ఎంతవరకు వచ్చాయి అని అంటే ఇక దానికి నేను చెప్పడం కంటే మీరే కామెంట్ సెక్షన్లో చెప్తే బాగుంటుంది. ఇక అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గురించి చర్చ జరపడానికి చాలా సుముఖంగా ఉన్న రేవంత్ అన్న పాపం రైతులకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడడానికి మాత్రం నోరు రాలేదు. అరే మేము రైతులను ఆదుకున్నామని యథా మామూలుగా అనర్ఘలంగా అబద్ధాలు చెప్తూ వెళ్ళారు. ఇప్పుడు నేను ఒక రైతు, ముఖ్యంగా మహిళా రైతు ఆవేదనని వినిపిస్తాను. ఇది ములుగు జిల్లాకు సంబంధించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్పే ముందు ఒక అన్నదాత ఆవేదన కళ్ళల్లో నీళ్ళలాగా బయటకు వస్తున్నా చెల్లించని ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నిద్దామో దీని తర్వాత చెప్పండి. అలాగే ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారో ఎదురు చూద్దాం. ఇదంతా ఏంటనుకుంటారు? వర్షంలో తడిచిపోయిన ధాన్యం. అవి దేనికైనా వనికొస్తాయా అసలు? 5 ఎకరాల పంట ఈ ఆటికి 15 రోజులు మేము ఇలా కష్టపడుకుంటుంటే మా కాడికి వచ్చి కాటాలు పెడతలేదు, చేస్తలేదు. మేము ఇలా చచ్చి పుడతాను. అప్పుడు అవి బండిచ్చే కాడ చేకిరి చేసి చచ్చినాము. ఇప్పుడు ఈ కళ్ళంలో కూడా మమ్మల్ని చంపుతాము. తొందరగా కొనుక్కొని తీసుకపోతే మేము మా ఏదో కూలి నాలుగు చేసుకొని అన్న బతుకుతాం కదా. ఆ కూలినాలు చేసుకోకుండా అవుతుంది, ఇక కొనుగోలుకు పోకుండా అవుతుంది. ఎక్కడి వల్ల ఇప్పుడు 5 ఎకరాల పంట నానిపాయ. మేమేం చేయాలా, ఎటు పోవాలా, ఏం తినాలా, ఈ అప్పులు ఎట్లా కట్టాలా, సప్పులు ఎట్లా కట్టాలా, మేము ఎట్లా చేయాలా చెప్పు. ప్రభుత్వం ఆదుకోకుంటే ఇప్పుడు మాకు 4-5 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆడగతి ఏంది, మా గతి ఏంది, మా అవతారాలు చూడు చేసి చెప్తున్నాం. తినే పంట భూమి పాలు అయిపోయింది, నీళ్ళ పాలు అయిపోయింది, కొనుగోలు కొంట లేదు. 15 రోజుల సంధి తన్నాడుతానా సత్తాను. రైట్. ఇది ములుగు జిల్లా ఏటూరు నగరంలోని ఓ మహిళా రైతు ఆవేదన. 15 రోజుల క్రితమే ధాన్యాన్ని అమ్మకానికి తీసుకొని వచ్చిండ్రు, కానీ కొనడానికి ఎవ్వరు లేరు. మీరు అమ్ముకోవద్దు, కాటాలు పెడతాం, మేము కొంటాం, మీకు మస్తు పైసలు ఇస్తాం, ఇక రైతుల ధాన్యం కొన్న పైసలతో ఇండ్లు కట్టుకోవచ్చు అన్నట్టు ముచ్చట్లు చెప్పిండ్రు. కానీ ఇంతవరకు ఆ ధాన్యాన్ని కొనే నాదుడే లేరు. దాంతో ఈ మధ్యకాలంలో అకాల వర్షాలు పడ్డాయి. 5 ఎకరాల పంట పూర్తిగా నాశనం అయిపోయింది, నీటి పాలైపోయింది. ఏం చేయాలి, ఎటు పోవాలి? అమ్ముకుంటే కాసిన డబ్బులు వచ్చినా మళ్ళీ వ్యవసాయం చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏం చేయాలనేది పాలుపోవడం లేదు. పొలం దగ్గర 5 ఎకరాల పంటను పండించడానికి నానా యాతనలు, అప్పులతో సాగు చచ్చినాం. మళ్ళా వాటిని అమ్ముకోవాలంటే కూడా సాగు చావాలా? మాది మేము ఏడో అమ్ముకొని ఏమో చేసుకుందామంటే గట్ల కాదు, కాటాలు పెడతాం, కొంటామని చెప్పే 15 రోజులు అవుతుంది. రేవంత్ రెడ్డి గారు, కాంటాలు ఎక్కడ పోయినాయి? ఈ రైతు ఆవేదనకు సమాధానం ఏం చెప్తారు? బతకాలా సావాలా అని అడుగుతారు పిల్లలతోటి. బతకమందామా? రైతు చస్తే ఏమైద్ది అని వదిలేద్దామా? వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు? ఇదా ప్రభుత్వం అంటే? ఎంతకాలం రైతులను ఏడిపిద్దాం? అన్నం తినేటప్పుడైనా వాళ్ళు గుర్తు రావాలి కదా. వాళ్ళు లేకపోతే 5,000తో నచ్చిన కూరలతో వండుకొని తినగలిగే వాళ్ళమా? కానీ మన కడుపు నింపడానికి కారణమైన వాళ్ళ కన్నీళ్లు కూడా తొడవలేకపోతున్నామే. మనం ముఖ్యమంత్రులం, మేము మంత్రులం, మేము అధికారులం అని చెప్పుకోవడం ఎందుకు? ఆ అడిగిన దాంట్లో న్యాయం ఉంది. కూలీ నాలి చేసుకున్న ఈ మధ్యకాలంలో చాలా మంది రైతులకు బాగా ఎక్కువైంది. ఎకరాల పొలాలు అమ్ముకుంటారు. ఆ వచ్చిన డబ్బులతో హైదరాబాద్ సిటీలో ఇల్లు కట్టుకొని ఆ అప్పులకిచ్చి ఏమంటారు, అద్దెలకిచ్చి కార్లు వేసుకొని తిరుగుతారు. మరి ఏం చేయమంటారు? వ్యవసాయం చేసుకుంటే కొనే నాదుడు లేదు, రుణాల్ని సహాయం చేసేవాడు లేదు, అడ్డగోలు అప్పులకు తీసుకొచ్చుకుంటే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకే వ్యవసాయం చేయడం కంటే ఏదైనా అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్గా చేసుకోవడం మంచిది అని రైతులు పల్లెను వదిలి, వ్యవసాయాన్ని వదిలి పట్టణం వైపు బాటలు పడుతున్నారు. ఒక రైతు తన బిడ్డను ఇంకో రైతుకి ఇవ్వాలంటే భయపడుతున్నాడు. తనకు తెలుసు రైతు కష్టాలు, మళ్ళీ తన బిడ్డ ఆ కష్టం పడకూడదు అని. అలా రైతులు వ్యవసాయమే వద్దనుకుంటే వ్యవసాయ భూమి అపార్ట్మెంట్లకు నెలవుగా అమరుస్తూ కమర్షియల్ భూములుగా తయారవుతుంటే కళ్ళప్పగించుకొని చూద్దామా? రైతుల్ని ఆదుకునే ప్రభుత్వాలు రైతులను వంచిస్తుంటే ప్రశ్నించకుండా ఇలానే చూద్దామా?
వీళ్ళ కన్నీళ్లు దుడిచేది ఎవరు? ఈ కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ పెట్టారు ఒకళ్ళు, నేను చూపిస్తాను దాన్ని. ఎస్, నిజంగా కూడా ఇది చాలా మంది రైతులకు తెలియదు, అందుకనే చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం తీసుకొచ్చింది. ఈ ఫసల్ యోజన బీమా పథకం జాతీయ బ్యాంకులో ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్న అధికారులను కలిస్తే మీకు చాలా క్లియర్గా వివరాలు చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఎన్ని పంట అయితే పండించారో, అంటే మీరు పండించిన పంట 50 క్వింటాలు ఉందనుకోండి, ఆ 50 క్వింటాల ధాన్యం మీద మీకు లోన్ ఇస్తారు. కొంత మీరు ఆ లోన్ ద్వారా ఉపశమనం పొందొచ్చు, దాని ద్వారా కొంత సహాయ సహకారాలు అందుతాయి. కాబట్టి దీని గురించి మీ దగ్గరలో ఉన్న జాతీయ బ్యాంకును లేదా ఎక్కడైనా సరే ఏవైనా మీ సేవా సెంటర్స్ ఉంటాయి కదా, వాళ్ళని ఒక్కసారి సంప్రదించండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి తెలుసుకోండి. ఇప్పుడు రైతులకు ధాన్యం అమ్ముడు పోక అప్పిచ్చినోడు అడుగుతూ ఉంటే ఏం చేయాలో తెలియని రైతులకు ఇది ఒక పెద్ద వరంలా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లరు ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు అనంటే, రైతన్నలోకి ఈ పథకం గురించి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం తమకు చేస్తున్న ద్రోహంతో పాటు కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందనే విషయం బయటపడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆదుకునే విషయం రైతులకు తెలవద్దు. మేము మోసం చేసినా పర్లేదు, రైతులు చచ్చిపోయినా పర్లేదు, రైతులు అవగోసరం పడినా పర్లేదు అనుకుంటారు. ఎందుకు అనంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం. కాబట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోండి. ఒక్కసారి మీ ధాన్యానికి సంబంధించి సహాయ సహకారాలు ఏ విధంగా మీకు వస్తాయో కూడా తెలుసుకోండి. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. ఏం చేద్దాం? రైతుల్ని బ్రతకనిద్దామా? బలి పశువులుగా మార్చేసి ప్రాణాలు పోతున్నా కళ్ళప్పగించి చూద్దామా? రైతులకు వరాలు అంటూ వాళ్ళను వంచి అధికారంలోకి వచ్చిన మీరు ఆ వంచనతోనే ఈ 4 సంవత్సరాలు గడిపేస్తానంటారా? ఖచ్చితంగా ఇది రైతుల నుంచి వస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం కావాలి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్కి అంత బలం పెరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనిచ్చి మాకు అండగా నిలవండి. ఆర్థిక సహాయం అనేది ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం అండి. మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్కి చాలా పెద్ద ఉపయోగంగా ఉంటుంది, మాకు చాలా బలాన్ని ఇస్తుంది. మరి ఆర్థికంగా కరెక్ట్గా ఈ ఛానల్ ద్వారా మంచి విషయాలు బయటకు వస్తున్నాయి అనుకునే వాళ్ళు తప్పకుండా ఆర్థిక సహాయాన్ని అందించండి. ఆర్థిక సహాయాన్ని అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి కళను సాకారం చేసుకోవడానికి సహకరించిన వాళ్ళు అవుతారు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలంటే ఆర్ వాయిస్ మీ గొంతుగా తన గొంతుకగా మార్చుకోగలదు, ఒక వారధిగా నిలబడగలదు. మీ సమస్య ఏదైనా సరే 8328500576 నెంబర్కి తెలియచేయండి వాట్సాప్ ద్వారా. జై హింద్, జై భారత్.